హరే కృష్ణ. సో ఒకరు ప్రశ్నించారు, మీరు ఈ కూర్మ గ్రామంలో ఇలా అనుకుంటున్నారు, అందరు ఇలా మారుతారనేసి, అందరూ నగరాల నుంచి వచ్చేస్తున్నారనేసి. కానీ శ్రీల ప్రభుపాల వారే చెప్పారు. శ్రీల ప్రభుపాల వారి శిష్యులు అడుగుతారు, ప్రభుపా మరి మన యొక్క నగరాల్లో ఎన్నో మందిరాలు ఉన్నాయి, అవేలా అనేసి. సో ప్రభుపాల వారు చెప్తారు, నగరాలు ఉన్నంతకాలం మందిరాలు ఉంటాయి, మరి నగరాలే లేనప్పుడు అక్కడ మందిరాలు ఎలా ఉంటాయి? ఎందుకంటే వచ్చేదంతా కూడా అణ్వాయుధాలతో యుద్ధం జరుగుతుందని ప్రభుపాల వారు 50 సంవత్సరాల ముందే చెప్పారు. న్యూక్లియర్ వెపన్స్తో ఇప్పుడు అదే జరుగుతూ ఉంది, అణ్వాయుధాలతో యుద్ధం జరుగుతుంది. సో అవి ఎక్కడేస్తారు? అణ్వాయుధాలు ఎక్కడేస్తారు? గ్రామాల్లో పొలాలపైన ఎవరు వేయరు, ఎక్కడేస్తారు? పెద్ద పెద్ద నగరాల్లో పరిశ్రమలపైన, ఇండస్ట్రీలపైన, బ్యాంకులపైన, సాఫ్ట్వేర్ కంపెనీలపైన, ఎక్కువ జనాభా ఉన్నపైన బాంబులు వేస్తారు. సో అందుకే ఏం చేస్తారు, నగరాల్లో ఉన్న జనాలంతా పారిపోయి గ్రామాలకు వస్తారు. డోంట్ వరీ, అందరూ గ్రామాల్లో నివసిస్తారు. తక్కువ సమయంలోనే జరుగుతుంది అది. మనం ఎవరికి చెప్పకుండా ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఉద్యోగాలు వదిలేసి రమ్మని ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా అందరూ కూడా ఫోర్స్ చేయబడతారు, పరిగెడతారు. ఇలా పరిగెడతారు ఎంత స్పీడ్లో? 200-300 స్పీడ్లో. ఇప్పుడు కార్లలో పరిగెడుతున్నారు కదా, అలా పరిగెత్తుకుంటూ ఈ గ్రామాలకు వస్తారు. అందరూ వృందావన గ్రామాల్లో నివసిస్తారు. అది ఒకరోజు అవుతుందనేసి ప్రభుపాల వారు కోరిక. మిలియన్స్ విల్ జాయిన్, కొన్ని కోట్ల మంది ఇందులో జాయిన్ అవుతారు. చనిపోయే వాళ్ళు మూర్ఖులు, బుద్ధి లేనటువంటి వాళ్ళు, అర్థం కానటువంటి వాళ్ళు మాత్రం నగరాల్లో ఉండిపోతారు. ఆ యొక్క బాంబుల యొక్క దాడిలో చనిపోతారు. వాళ్ళకు మనం బాధపడవచ్చు వాళ్ళ కోసం. మరి మీరు ఆలోచించండి, మీరు ఇప్పుడే ఆ బాంబులు పడకముందుకే గ్రామాల్లో రావడానికి, గ్రామ జీవితంలో ఆనందించడానికి ప్రయత్నించవచ్చు. మీకు అవకాశం ఉంది. హరే కృష్ణ.